అంకుశం న్యూస్ కి స్వాగతం. మండలం జియో నంబర్ 77 వల్ల నా జాబ్ పోయిందన్నారు. కానీ జియో నంబర్ 77 వల్ల పోలేదు. అధికారుల దుర్వినియోగం వల్లే పోయింది. దానికి నాతో ఆధారాలు ఉన్నాయి. ఇతన్ని 31st మెడికల్ ఎగ్జామ్ చేసినప్పుడు 40% రిపోర్ట్ 30% వచ్చింది. అప్పుడు 30% వచ్చినప్పుడు కలెక్టర్కి అర్జీ పెట్టుకున్నారు. అర్జీ పెట్టుకుంటే 40% వచ్చిండేది. అందరితో పాటు వచ్చిండేది డిఓ గారు సంతకం చేసి తీసుకెళ్ళి రిపోర్ట్స్ ఆర్టీఐ కోరిండే అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. నాతో అందరితో పాటు వచ్చింది. డిఓ సంతకం ఉంది. అది దాచిపెట్టినారు. అందరికి మొత్తం 21 మందికి చేసిండేది ఉంది. 21 మందికి మెడికల్ ఎగ్జామ్ చేసిన వాళ్ళందరికి జాబ్ ఇవ్వలేదా? ఇక డిఓ సంతకం ఉంది. కానీ ఇతన్ని దాచిపెట్టినారు. ఇతన్ని 31 ఫేక్ అని చెప్పినారు. కానీ ఈ మీద కడప నుంచి ఆర్వి శివలింగం అది కడప నుంచి తెచ్చినారు. ఆర్వి శివలింగం అది కూడా కడప నుంచి మెడికల్ ఎగ్జామ్ చేసినారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అనేది డిస్ట్రిక్ట్లో జరగాల. కానీ ఆమె మెడికల్ రిపోర్టు కడప నుంచి తెచ్చినారు. కడపలో తెచ్చేకి ఏ రూల్ ఉంది? ఎవరికి రూల్ లేదు. అది సిఎస్సి ద్వారా రావాల్సిందే. కానీ ఇక డిఓకి అధికారం లేదు కడప నుంచి మెడికల్ రిపోర్ట్ తెచ్చడానికి. కానీ ఆమె ఇతన్ని దాచిపెట్టి ఆమెది తెచ్చి 31 ఇతన్ని ఫేక్ అని చెప్పి ఆమెది 31 తెచ్చి ఆమెది కన్సిడర్ చేసి ఆమెను తీసుకున్నారు. కాబట్టి జియో నెంబర్ 77 వల్ల నా జాబ్ పోలేదు. అధికారుల దుర్వినియోగం వల్ల పోయింది. నేను ఇప్పటికే 1:1 అన్నప్పుడు ఒకరినే పిలిచాల. సెప్టెంబర్ 2 వచ్చేసి కాల్ లెటర్ సెకండ్ ఫేజ్ వచ్చింది. కానీ ఆమె 31 ఎట్లా తీసుకున్నారు? ఉన్నది ఒక జాబే. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. విత్ ప్రూఫ్స్తో మేము ఎవరికి డిఈఓకి కృష్ణారెడ్డి సార్కి ఆర్జేడీకి మేమై ఆధారాలు సంపాదించి వాళ్ళు ముందుకు తీసుకుపోతున్నా దాన్ని దాచిపెట్టి అంజనపు ఆధారాలు లేవు అనేసి ఇస్తున్నారు. ఇది అధికారుల దగ్గర నుంచి అధికారులు మరియు నాయకులు. నేను లోకేష్ సార్ని కలిసిన. సార్ మాది అన్యాయం జరిగింది, ఇక్కడ విత్ ప్రూఫ్స్ ఉన్నాయనే ప్రూఫ్ చూపిస్తున్న లోకేష్ సారు పట్టించుకోలేదు. మళ్ళీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎమ్మెల్సీ సార్ అయితే డైరెక్ట్గా విజయరామరాజు సార్ దగ్గరకు వెళ్ళి చెప్పినారంట. చెప్తే అవును సార్ వీళ్ళు అన్యాయం జరిగింది, నేను న్యాయం చేస్తాను అన్నారు. కమిటీలు ఎందుకు వేసినారో నాకు చెప్పాలా? మమ్మల్ని మభ్య పెట్టాక కమిటీ ఎవరు? ఇంత మేమే ప్రూఫ్ సంపాదించిన ఒక్కొక్క ప్రూఫ్ వాళ్ళు అడగమనండి, నేను తీసిస్తా. లేదు మీకు జీవో లేదు ఇట్లా ఇవ్వడానికి అని వాళ్ళు చూపేయమనండి, లేదా వదులుకుంటా. అనంతపురం డిఓ ఆఫీస్ నుంచి మీకు అన్యాయం జరిగిందంటున్నారా? అనంతపురం డిఓనే కాదు, మొత్తం అధికారులు మొత్తం మేము రాజకీయ నాయకులు కలిసినాము. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సార్ గారికి ఇచ్చినాము అర్జీతో. మీకు రిలేటెడ్ గా కలెక్టర్ ఆఫీస్ డిఓ ఆఫీస్ నుంచి మీకు ఏం జరిగిందో చెప్పండి. డిఓ ఆఫీస్ అయితే ఖచ్చితంగా అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. 30% ఇతను 40% దాచిపెట్టేసి 30% చూపిస్తున్నారు. కానీ ఎక్కడ కమిటీలో ఎక్కడ మెన్షన్ చేయకోకున్నట్లు ఇదంతా 40% చూపించడం లేదు. మెగా డిఎస్సి 2025లో నేను విహెచ్ కోటాలో డిస్టిక్లో ఫస్ట్లో ప్రథమ స్థానంలో ఉన్నాను. కానీ నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం జిల్లా మెడికల్ బోర్డులో నన్ను అనంతపురం జీజీహెచ్లో నాకు మెడికల్ చెకప్ జరిగింది. కానీ ఆ రోజు అసిస్టెంట్ డాక్టర్ అయినటువంటి వాళ్ళు నాకు చెకప్ చేసి డిస్క్వాలిఫై చేసినారు. తర్వాత నేను కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడగా మళ్ళీ నాకు రీ ఎగ్జామినేషన్ జరగమని వినోద్ సార్ గారు పంపడం జరిగింది. అంతేకాక నాకు 3వ తారీఖు గవర్నమెంట్ హెచ్ఓడి అయినటువంటి ఆప్థమాలజిస్ట్ గారు నాకు చేసి మళ్ళీ రీ ఎగ్జామిన్ చేసి 40% వేయడం జరిగింది. కానీ అది ఇక్కడ డిఈఓ సార్ గారికి మరియు కలెక్టర్ సార్ గారికి వాళ్ళ జీజీహెచ్ వాళ్ళు పంపించిన ఈ డిఈఓ సార్ గారు ఆర్జేడీ గారికి పంపించకపోవడం వల్ల నన్ను డిస్క్వాలిఫై చేయడం జరిగింది. దీని అనంతరం వెళ్ళి డిఈఓ గారిని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం ఇస్తున్నారు. సార్ ఎందుకు మీరు 4వ తారీఖు మీ దగ్గరికి 21 మంది రీ ఎగ్జామిన్తో సహా 21 మంది మీ దగ్గర పంపించినా మీరు ఎందుకు ఫార్వర్డ్ చేయలేదంటే 16వ తారీఖు పంపించినట్లు మాకు ఒక అంతులేని సమాధానం చెప్తున్నారు సార్. తర్వాత ఆర్జేడీ గారిని అడిగితే వీళ్ళు మళ్ళీ కమిటీ వేసినాము, మీరు జోనల్ వైడు తర్వాత స్టేట్ వైడు తర్వాత ఫైనల్ అప్పిలేట్ చేయండి అని వీళ్ళు చెప్తే అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా చివరికి పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. కానీ ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా ఎటువంటి సమాధానం ఇవ్వటం లేదు.